వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులతో సహా అనుచరులు కూడా పార్టీని వీడి వెళ్తున్నట్టు ముఖ్యమంత్రికి రాజీనామా పంపారు. మంగళవారం ఉదయం తన ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం దాడి వీరభద్రరావు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో దాడి రత్నాకర్కు ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ సీఎం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, మరోవైపు మలసాల భరత్కు టికెట్ కేటాయిస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరగడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆయన టీడీపీ, జనసేనలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. రేపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను కలవనున్నట్లు సమాచారం. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.